నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ గీతారెడ్డి. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. ఇప్పుడు అసలు ఎందుకు పాడా నీ పాట? ఈ పాటతో మీకు అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ గీతారెడ్డి. తుంగ స్వామి ఆపవదేమి నీ సరదా, లొంగవేమి తీయవదేమి నీ పరదా. వెలసిన స్వామి జీవా నువ్వసలొక జీవివా, నీ మాయలు ఆపవా పోవా. దొరకని దొంగోడిలా తరిమే ఆ పోతులా, పట్టావే పీడలా పోవా. చూపుల్లో తోడేళ్ళ తేడాలన్నీ తోడిచి, చేతుల్లో మోసాల చిట్టాలన్నీ విసిరిక కదిలి మమ్మొదిలి, ఇక బతికి పోగ పారిపోర దొంగ స్వామి ఆపవదేమి నీ సరదా, లొంగవేమి తీయదవేమి నీ పరదా. కాటిలో బూడిదనే విభూది అని జీబ్రా చేసి తెలివిగా పూసావా చండాలుడా. ఏం నికృష్టం, ముంతలో కల్లున్నా అది పులిసున్నా పాలని చెప్పి గుటకలో లాగించే పాపాత్ముడా. ఊరేదో పేరేదో నీ జన్మేదో తెలియక ఊళ్ళన్నీ చుట్టేస్తూ అపనమ్మకాలు చేత పట్టి జనమందరినీ గొప్పిస్తే నీకొచ్చి పీకెయ్యమా సిగ్గంటూ ఉండుంటే కట్టేసి సర్దుకోర నీ దుకాణం. దొంగ స్వామి ఆపవదేమి నీ సరదా, లొంగవేమి తీయదవేమి నీ పరదా. ఎవడో కొట్టను తొక్కే నీ చూడు, పిల్లలు కొట్టుటకని చెప్పి ఇంకో త్రాస్తుడు కిస్సింగ్ బాబా ముద్దిస్తేనే బాధే పోవట. ఏమా కృత్యం గట్టితో కదిలొచ్చే కాంతలతో ఏకాంతంలో ముక్తి సేవంటావా కామాంధుడా. ఎంతటి ద్రోహం బాధతో దరికొచ్చే వారందరినీ భయపెట్టేసి దండిగా దోచేసే దుర్మార్గుడా. మీరంతా బచేనా సంసారాల హింసకి, కలహాల కబ్జాల గూండాల వెంట జట్టు కట్టి పబ్బుల తీరు నిహాలు సాయంత్రాల వేళలో విడకుంటే పోకుంటే అరగుండు గీయ తప్పదింక. దొంగ స్వామి ఆపవదేమి నీ సరదా, లొంగవేమి తీయవదేమి నీ పరదా. మళ్ళీ వస్తున్నావా నువ్వు? అక్కడి నుంచో ఎక్కడి నుంచో తెరిచిరా బరా. ఏమి బరబరా? ఏంటి సంగతి ఏంటి స్వామి? ఏంటి పేరేంటి స్వామి? రొమాన్స్ నందస్వామి. రొమాన్స్ నందస్వామి. ఏ ఊరు మంది? ఎనకాపల్లి. ఎనకాపల్లి
ఎక్కడది? అనకాపల్లి అనక అనకాపల్లి అనక. మీ పీఠం ఎక్కడుందండి? కిస్సాపురం. సార్ దొంగ స్వామి సార్. ఏంది సార్ ఇది? స్వామి ఏంది స్వామి ఇది? మీరేమంటారు స్వామి? దొరికాడు గనక దొంగ స్వామి. కానీ కొత్తగా ఉంది బాబా, కిస్సింగ్ బాబా. బాగుంది, చాలా బాగుంది. అసలు స్టెప్పులు ఇందాకేంటి పండు పట్టుకొని లేదా? లజ్జా పరిత్యాగం త్రిలోకాధిపత్యం అని ఒక సూత్రం ఉంది. అంటే సిగ్గు వదిలేస్తే ముల్లోకాలు ఏలొచ్చు అని. అసలు అమ్మాయి అన్ని తిడుతోంది, శరణం లేదు, తన ప్రయత్నం మాత్రం తను మానలేదు, సాధనలోనే ఉన్నాడు బాబా. అద్భుతం, నువ్వు చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు. రొమాన్స్ ఆనంద స్వామి, మన మజ్జిగ ఎందుకు దొంగచాటు తాగావు? పిల్లలు పుట్టుటకని చెప్పి ఇంకో త్రాస్తుడు. సార్ అది మజ్జిగ కాదు సార్. కాదా? అది అర్థం అదే. కళ్ళు కళ్ళకి మంచిదని. అభినయంతో ప్యారడీని క్రియేట్ చేయటము, అభినయంతో ప్యారడీని సృష్టించటము, నవ్వించటం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. స్వామి జల్దీ ఈ గెటప్ నుంచి కన్నా బయటికి రాకపోతే వేసుకుంటారు స్వామి నిన్ను. బై బై. థ్యాంక్ యూ.